హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 18th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,700 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,350 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 18th జనవరి 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,700, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 46,350గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. 46,350. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 45,600గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 18th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 46,350, లో వచ్చేసి 45,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై లోని చెక్ చేస్తే కనుక ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,650గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,300 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 18th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,650, లో వచ్చేసి 20,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 18th జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అనే డౌట్ రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ద్వారా లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా లేదా గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్తో ఓపెన్ అయినా మీకు 9:45 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ వస్తూ మీకు 12:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. మీకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత కొద్ది వరకు అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 1:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 18th జనవరి రోజు కూడా మనకు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు PE తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్న CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.